మాజీ ఎంపీ మార్గాని భరత్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. భరత్ కు సంస్కారం లేదంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. భరత్ కు రీల్స్ తప్ప సిటీ డివిజన్లు సరిహద్దులు తెలియదన్నారు. పారాషూట్ మాదిరిగా భరత్ రాజమండ్రి వచ్చి వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు శృతిమించాయని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్లు అణచివేసినట్లు తెలిపారు. ప్రభుత్వం యొక్క ఆలోచనలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అనుగుణంగా ఈ బడ్జెట్లో సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడం కూడా జరిగింది. 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభ్యుడిగా డిమాండ్స్ వచ్చినప్పుడు టూరిజం, ఆర్ట్, కల్చర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు, ఇరిగేషన్ మీద కూడా డిమాండ్ వచ్చినప్పుడు చర్చించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోని అధికంగా కేటాయించాలని కూడా అడగడం కూడా జరిగింది. పుష్కరాలు ఏదో 6-7 నెలలుగా ఉండగా నిధులు ఇవ్వడం కాదు, 2 సంవత్సరాల ముందు నుంచే ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారితో ఒక అంశం పైన చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో పుష్కరాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకుంటా ఉంది. ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం యొక్క ఆలోచనలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అనుగుణంగా ఈ బడ్జెట్లో సంక్షేమానికి కూడా పెద్దపీట వేయడం కూడా జరిగింది. 2027 పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో శాసనసభ్యుడిగా డిమాండ్స్ వచ్చినప్పుడు టూరిజం, ఆర్ట్, కల్చర్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వచ్చినప్పుడు, ఇరిగేషన్ మీద కూడా డిమాండ్ వచ్చినప్పుడు చర్చించి డిమాండ్ ఫర్ గ్రాంట్స్లోని అధికంగా కేటాయించాలని కూడా అడగడం కూడా జరిగింది. పుష్కరాలు ఏదో 6-7 నెలలుగా ఉండగా నిధులు ఇవ్వడం కాదు, 2 సంవత్సరాల ముందు నుంచే ఇవ్వాలని చెప్పిన తర్వాత అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారితో ఒక అంశం పైన చర్చించడానికి వెళ్ళినప్పుడు ఆయన మాటల్లో పుష్కరాల్ని చాలా ప్రతిష్టాత్మకంగా కూటమి తీసుకుంటా ఉంది. ఎన్డీఏ కూటమిగా ప్రభుత్వం యొక్క ఆలోచనలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ